మీరైతే అది పర్మిట్ రూమ్ వైన్స్ అయితే అది పర్మిట్ రూమ్ అయితే తీసేయాలండి. చాలా ఇబ్బంది అవుతుంది. పిల్లలు పెద్దలు ఎవరం పోయినా కానీ తాగి తూలి మనుషులు ఎంబడి పడి లేని టెన్షన్లు వస్తున్నాయి. పర్మిట్ రూమ్ తీసేయాలి. తీసేదాకా మేము వినము. అసలు ఇక తీసేదాకా ధర్నా జరుగుతూనే ఉంటుంది. కంప్లైంట్ ఇచ్చి 3 రోజులు ఎవరు పట్టించుకుంటారు. ఆడ జనరల్ స్టోర్ కూడా తీయాలి. అది ఆ కిరాణా షాప్ తీయాలి. అది కూడా 1 o'clock దాకా ఉంటుంది. ఎవరు అడుగుతలేరు. ఆ పోలీసు వచ్చే వరకు విజిల్ వేసే వరకు బంద్ చేస్తుండు, మళ్ళీ తీస్తుండు. చాలా ఇబ్బంది అయింది. ఈ సైడ్ లో ఇది ఎయిర్లైన్స్ కాలనీ, తిరుమలగిరి అండి. ఇది అంతా ఈ కాలనీ వేరే వస్తుంది. అది మాత్రం తీసేయాలి. Residential area में one shop नहीं रहना. There are more than 500 houses in the colony. 4 colonies are been attached inside, and it backside it goes to the Srinagar colony also. No one is willing to come this side. किसको भी अगर एड्रेस बोलना है भाई वाइन शॉप का गली, अब क्या बोलना पड़ता है जनता बार का गली में. कोई भी बच्चे आने से डर रहे. स्कूल के बच्चे आने से, स्कूल बसेस आने से स्कूल बस भी नहीं आ रहे इधर. स्कूल बस के कोई बच्चे नहीं उतर रहे इधर. स्कूल वो सबसे रोड तक डाले. कंटेनमेंट कैसा परमिशन दिया उनको रोड तक स्ट्रेच देने के लिए? कंटेनमेंट हाउ डिड ही गिव द परमिशन टू स्ट्रेच द रोड till on the road? Yes, kept the applied the steps on the road. तो कोई भी उनको वाइन शॉप यहाँ से टोटल वाइन शॉप निकालना है यहाँ से. हम जब तक नहीं देंगे हम लोग यहाँ पे धरना देंगे. हम लोग इसके अगेंस्ट जाएंगे. हम पूरे कॉलोनी वाले अगेंस्ट है. लेडीज आज यहाँ पे आने के लिए भी डर रहे. नहीं यहाँ पे आए तो न्यूसेंस क्रिएट हो रहा. घर का कोई कॉलोनी का लेडीज नहीं आ रहे. स्कूल के बच्चों को लेने के लिए नहीं आ रहे. कुछ भी लेने के लिए नहीं आ रहे. कहीं भी जाना बोलता नहीं आ रहे. और दिस रोड बिलोंग्स टू राष्ट्रपति रोड. राष्ट्रपति रोड एंड रोड सी हाउ द प्रॉब्लम यू आर फेसिंग. डेली एक एक्सीडेंट होता. पूरे रोड पे गाड़ी पार्क रहता. गाड़ी निकालो बोलने से वाइन शॉप दे आर लीस्ट बॉदर्ड. हम गाड़ी यहाँ से हम नहीं जा सकते. बच्चे नहीं जा सकते गाड़ी लेके. कोई भी लेडीज नहीं जा सकते. एवरीवन इज फेसिंग द प्रॉब्लम इन द कॉलोनी. So we request you to kindly remove the wine shop. Those who have given the permission, please remove the wine shop and take the permission back again and take the permit room also permission. చాలా కష్టమైతుంది. నైట్ 10 అయినా మార్నింగ్ 10 అయినా ఎప్పుడైనా ఫుల్ బిజీ. వాళ్ళు ఎప్పుడు తాగి కొట్లాడుతూనే ఉంటారు. ఇక్కడ గ్రూప్స్ గా తాగి కొట్లాడుతుంటారు. ఒకళ్ళు పడిపోయి ఇక్కడ ఉంటారు. మా వెహికల్ పోవడానికి ఎంతసేపు హారన్ కొట్టినా జరగరు. పిల్లలు ఈవినింగ్ 4 o'clock వస్తారు. అప్పుడు కూడా చాలా కష్టం అవుతుంది. పిల్లలు ఇప్పుడు మేము వస్తేనే వస్తామంటున్నారు. ఎందుకంటే బస్సు మెయిన్ రోడ్ లో దించుతుంది కదా, కాలనీలో లోపల దించదు. వాళ్ళు రావడానికి కూడా పిల్లలు భయపడుతున్నారు. మమ్మీ మీరు కంపల్సరీ సందు చివరి వరకు రండి, అప్పుడే మేము వస్తాము. చాలా ప్రాబ్లమ్స్ మెయిన్ రోడ్ పై నుండి మాకేం తెలియలేదు. మెయిన్ రోడ్ సందులో నుండి పోతుంది కాబట్టి మాకు చాలా కష్టం అవుతుంది. మీరు చూడండి, అది తీసేయండి. మేము కంప్లైంట్ ఇచ్చి కూడా 3 రోజులు ముందు కూడా వేరే వాళ్ళు కూడా చెప్పారంటే ఇక్కడ పెట్టొద్దు కాలనీ ఏరియా అని, కానీ వినలేదు. ఓనర్ వింటలేదు, మా వైన్ షాప్ వాళ్ళు వింటారు. తాళాలు వేసుకొని పోతున్నారు. మేము అధికారులు మేము ఎక్కడైనా సాధ్యమే, మేము అధికారులం కాబట్టి మీకు ఎవరైనా సాధ్యమని చెప్పేసి ఇష్టానుసారంగా ఇస్తారు. మా తక్షణమే ఇక్కడ నుంచి వైన్ షాప్ పర్మిట్ రూమ్ తరలించాలి మా ప్రత్యేక డిమాండ్. గత 12 సంవత్సరాలుగా నేను ఇదే కాంప్లెక్స్లో ఎలక్ట్రానిక్స్ అయితేనేమి ఫైనాన్స్ ఈ షాపుల్లో అయితేనే నడిపేవాళ్ళం. అప్పుడేమో ఇక్కడ వైన్ షాప్ ఉండేది. సరే ప్రాబ్లంలు ఫేస్ చేసినా సరే కాలనీ వాళ్ళు అందరం బాధపడ్డా ఏదో పర్వాలేదు అనుకుంటుంటే ఈరోజు ఇక్కడ పక్కన షాపు పెట్టడం కాకుండా కింద మరి సిట్టింగ్ కూడా ఇచ్చారు. పైనేమో 50-60 మంది ఆడపిల్లలు పనిచేస్తుంటారు. రేపు పొద్దున్న ఆడపిల్లలకి ఏదన్నా అయితే ఏంటి పరిస్థితి అంటే అవ్వదండి. అప్పుడు అయినప్పుడు తప్పకుండా అసలు మీ మాట తీసుకుంటానని కూడా చెప్పారు ఓనర్ గారు. మరి ఈ రకంగా ఆయన రెంట్ కోసం ఎవరైనా ఇస్తారు రెంట్, కానీ ఈ షాప్ వాళ్ళు కూడా షాపును అంటుకుని బెల్ షాప్ ఉంటాం తెలుసు, కానీ షాపు ఇటు ఉండగా ఇటు మరి సిట్టింగ్ ఎలాగిచ్చారు. ఇది బార్ అండ్ రెస్టారెంటా లేక వైన్ షాప్ అర్థం కావట్లేదు. మరి ఈ కాలనీలో ఇటు నడిచే ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా ఈవినింగ్ టైంలో వాకింగ్కి ఫుట్బాల్ గ్రౌండ్కి రావాలన్నా గౌక్కుని, అంటే మందు తాగే వాళ్ళు విమర్శించడం అని కాదు, అది మూర్ఖత్వంగా గౌక్కుని ఎవరి మీద చేసినా ఆ రోజు జరిగే దానికి ఎవరు సమాధానం చెప్తారని చెప్పి మీ అందరి ముఖంగా అడుగుతున్నాము. కాబట్టి దయించి ఈ షాప్నే తీసేయమని అడుగుతున్నాము. కాలనీ వాళ్ళు అందరం ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తున్నాము. మరి ఈయన రెంట్ కోసమో లేకపోతే మరి వేరే కానీ ఈ షాపు వాళ్ళు చాలాసార్లు పిటిషన్లు కూడా పెట్టారు. మరి ఎక్సైజ్ శాఖ వారు పట్టించుకోకపోవడం, ఇప్పుడేమో పోలీస్ శాఖ వారికి చెప్తుంటే పోలీస్ శాఖ వారేమో వాళ్ళకి లైసెన్స్ ఉంది కదా అంటున్నారు, కానీ ఈ రూలు ఎవలేట్ చేస్తున్నారన్న సంగతి కూడా మరి పోలీసు వారు కూడా దృష్టికి రాకపోవటం మరి దుర్మార్గం. కాబట్టి మా కాలనీ వాళ్ళు ఈ ఎయిర్లైన్స్ కాలనీ కానీ ఈ మలానీ అంకులు కానీ
అట్లాగే రోడ్ మీద మెయిన్ రోడ్లో ఈ ట్రాఫిక్లో గొక్కుని తాగి ఎవరైనా వెళ్ళి పడినా తెల్లారే లేదు ఇక్కడ ఒక బండి పార్క్ చేయడానికి ఈ రోజున మరి ఒక బండి కూడా ఇంత బిల్డింగ్లకు కూడా ఒక సెల్లార్లో కూడా మరి బండి కానీ పార్క్ చేసుకోవడానికి రెంట్ల వాళ్ళకి కూడా ఇబ్బందికరంగా పెట్టుకుని ముందుకు తీసుకోవాల్సింది కోరుతుంది. ఇట్లాంటి వ్యాపారం చేసేటప్పుడు కాలనీలలో పెట్టేటప్పుడు కాలనీ అసోసియేషన్ నుంచి ఎన్ఓసి తీసుకోవాలి. అట్లా మీరు ఏమైనా ఇచ్చారా వాళ్ళు? మేము ఏ రోజు అలాగా అడగలేదండి వాళ్ళు. మేమే సో ఇంకో విషయము ఇక్కడ కాకపోతే ఏదో కాలనీలో అయినా బ్రాంచ్ షాప్ పెట్టుకోవాల్సి ఉంటుంది, తప్పదు అనుకోండి. ప్రతి వాళ్ళకి మనుషులకి ఇబ్బంది ఉంటుంది. సో ఇది మెయిన్ రోడ్డు, అది ఒక 8 సంవత్సరాల నుంచి ఉంటుంది. వైన్ షాప్ ఓకే, సేమ్ అంటుకుని అక్కడ నడిపేవారు సిట్టింగ్ ఓకేనండి. రోడ్డుకి యువతలు పెట్టి ఇక్కడ 4 వచ్చి సిట్టింగ్ నేనే వచ్చి ఒక కారు అడ్డం పెడితే ఒకవేళ కారు అడ్డం తీయండి ఇక్కడ లోకల్ పీపుల్స్ ఎవరైనా కాలనీ వాళ్ళు అడిగితే ఆ రోజు గలీజ్ అయితే ఇంతమంది పుడతారా, ఇంతమంది రెస్పాన్సిబిలిటీ అవుతారా? ఏదైనా అమ్మాయికి అన్యాయం జరిగినా లేకపోతే ఏ వ్యక్తికి అన్యాయం జరిగినా ఎవరు రెస్పాన్సిబిలిటీ అది చెప్పి దాన్ని తప్పి ముందుకు వెళ్ళమని యాక్సెప్ట్. ఇక్కడ పర్మిట్ రూమ్ ఓపెన్ చేశారు. ఇక్కడ వైన్ షాప్ ఏమో అక్కడ ఉంది, పర్మిట్ రూమ్ ఇక్కడ ఉంది. ఈ పర్మిట్ రూమ్కి ఎవరు లైసెన్స్ ఇవ్వలేదు, కంట్రోల్ బోర్డు ఇవ్వలేదు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎవరు ఇవ్వలేదు. మేము లాస్ట్ ఒక 2 days నుంచి లైసెన్స్ అడుగుతున్నాం, మాకు లైసెన్స్ ఇస్తలేవా? చెప్పండి. నా పేరు వెంకటరమణ, ఈ ఏరియా నుంచి అలానే